హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి సంబల ప్రభువు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా ఇప్పుడు 14వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. కైలాస పర్వతం, కైవల్య పర్వతం. అదిగో అదే కైలాస పర్వత శిఖరం. దీన్నే మౌంట్ కైలాస పర్వతం అని కూడా అంటారు ఇంగ్లీష్ వారి భాషలోని. ఇది హిందువులకు అతి పవిత్రమైన దేవతా స్థలము. దాని మీదే పురాణాల్లో వర్ణించబడిన వెండి కొండ మీద కైలాస పర్వత శిఖరంపై శివ పరమాత్ముడు కొలువు తీర్చి శాశ్వత నివాసంగా ఉంటాడు. దీని చుట్టూరా ప్రదక్షిణం చేస్తే గనక వారికి అదే ఆఖరి జన్మట, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తక్కర్లేదట. కైలాస శిఖరానికి వెళ్ళే లోయలో ఎత్తుగా ఆకుపచ్చటి పచ్చల ఉంగరంలాగా మెరుస్తూ ఉండే నీళ్లలో నిర్మలంగా అడుగున నేల కనిపించే కోనేరు వంటి చెరువు మనకి కనిపిస్తుందే, అదే గౌరీకొండం. లోకమాత అయిన పార్వతీదేవి హిమవంతుడి పుత్రిక జన్మించి ఈ గౌరీకొండంలోనే రోజు స్నానం చేసి శివుని భర్తగా కోరి పూజించింది అంటూ చెప్పాడు షేర్పాల బృందంలోని కులపెద్ద. ఇంతలోకి ఒకడు బాణపొట్ట మిడిగుట్లు ఉన్నవాడు తూగుతూ ఆ సాహస యాత్రికుల బృందంలోంచి ఒకడు వెటకారంగా నవ్వాడు, బళ్ళుమని పగలబడి. దాంతో అందరూ తుల్లుపడి అతని వంకే చూశారు. వెనక్కి తిరిగి చూసేసరికి అతడి చేతిలో పొడుగాటి సారా గ్లాసు నిండా మద్యం పోసి త్రాగి తూగుతూ ఉన్నాడు. గుప్పున కళ్ళు వాసన అతని చెమట కొంపుతో కలిసి దుర్గంధంగా వ్యాపిస్తూ అందరినీ అసహ్యంగా యావగింపుకు గురి చేసింది. ఎందుకు మీరు అలా గుడ్డిగా నవ్వారు? కైలాస పర్వతం గురించి, గౌరీకొండం గురించి ఆయన చెబుతూ ఉంటే మీకు నవ్వెలా వచ్చింది అంటూ ఒక్కసారి 5-6 అతన్ని చుట్టుముట్టి రోషంతో ప్రశ్నించారు. అతడు మళ్ళీ పగలబడి నవ్వి ఇంకొంచెం సారాయి తాగి తాపీగా సమాధానం చెప్తాడు. మీ హిందువులు మనుషులకే కాకుండా రాళ్ళకి రప్పలకి కూడా స్త్రీ పురుష భేదాలు అంటగట్టి చెబుతారు. మీరు కైలాస పర్వతం అని పిలిచేది ఒట్టి రాయి గుట్ట, అన్ని కొండల వంటిదే కదా. అదేమో శివుడా గుండ్రంగా ఉంది కాబట్టి అది శివలింగాకారం అంటారా? దానిని పురుషాకారంగా భావించి పూజిస్తారా? వాహ్వా, ఇది చాలదన్నట్లు దానికి ఎదురుగా ఉన్న ఈ కోనేరు, ఈ ఆకుపచ్చటి నీళ్లతో నిండిన పసరగుంట స్త్రీ రూపమా? పైగా అది గౌరీకొండమట. ఈ చెరువేమో స్త్రీలింగమా? ఆహా, ఏమి మతమండి మీది? రాళ్లను రప్పలను పూజించే కాఫీర్లు అని మిమ్మల్ని ఎందుకంటారో నాకిప్పుడు బోధపడిందని అరిచి చెప్తాడు అతను. ఇంతలో 10 మంది శేర్పాలు చుట్టూరా చేరి, ఇందులో మీరు నవ్వెందుకు ఏముంది? మీకు నమ్మకం లేకపోతే లేకపోవచ్చు, కానీ దీంట్లో అసహజత ఏముంది అంటాడు. గులాబ్ సింగ్ అనే ఒక పంజాబీ హిందువుడు. పొడుగాటి గడ్డము, మీసము, భుజాల మీదకి వేలాడే జుట్టు, కళ్ళు ఎర్రగా కోపంతో ఎర్రబడి ఉన్నాయి. వింత కాదా మరి? రాళ్లల్లో స్త్రీ పురుష భేదం ఏమిటి? ఒకే కొండలో ఎత్తుగా ఉంటే శివలింగమా? అదే కొండ లోతుగా గుంట ఏర్పడితే అది దేవీ స్వరూపమా? ఒకటి లింగము, ఇంకొకటి పానవట్టమా? ఈ రెండు కలిస్తే శివలింగమా? ఏమి హేతువాదమండి ఇది? వెంటనే కైలాస పర్వతాన్ని పూజ్యభావంతో చూసే పెద్దాయన కెత్తిదూసి ముందుకు వచ్చాడు, ఆ నిరసన వెటకారం భరించలేక. మీకు చెట్లలోనూ పువ్వుల్లోనూ స్త్రీ పురుష భేదం ఉన్నదని వృక్షశాస్త్ర బాటని సహితం అంగీకరించలేదా? ఇది అంతే. ఒక మందార పువ్వు చూడండి, లేదా గుమ్మడి పువ్వు చూడండి, దాని చుట్టూరా ఉండే కేసరాలు పురుష బీజానికి అవయవాలుగా ఏర్పడ్డవి. ఒక మందార పువ్వుని, ఒక గుమ్మడి పువ్వుని చూస్తే గనక దాని చుట్టూరా ఉండే కేసరాలు పురుష బీజానికి అవయవాలుగా ఏర్పడ్డవి. మధ్యన బొడ్డుగా ఉండేది అండాశయము లేక ఓవరి. ఆ పువ్వుకు గర్భాశయం వంటి స్త్రీలింగ చిహ్నం కాదా? ఇలా ఒకే పువ్వులో చుట్టూరా పురుషాహంకారంగాను, మధ్యన లోతుగా ఉండే బొడ్డులో అండాశయం మాతృత్వం చిహ్నంగా లేదు. పువ్వంతా ఒకటే కదా మరి. పర్వతాల్లోనూ అంతే. అదే విషయం మా ఋషీశ్వరులు కైలాస పర్వతం విషయంలోనూ కూడా దర్శించారు ఒక మహాసత్యాన్ని. అయినా దాంతో ఆ చర్చను విడిచిపెట్టలేదు ఆ తాగుబోతువాడు. మా మతంలో అల్లా స్త్రీ పురుష భేదం లేనివాడు, ఒక ఆకారం లేనివాడు, ఆకాశంలాగా కాలంలాగా సర్వత్రా వ్యాపించి ఉండే విశ్వవ్యాపకుడు అల్లా భగవంతుడు. ఆయనకు స్త్రీ అవయవాలు కానీ పురుష అవయవాలు కానీ ఎలా ఏర్పడతాయి?
మీ మతం దీనిని గురించి ఎలా సమాధానం చెబుతుంది? మీ మతంలో అల్లాకు ఆకారం లేదు, సరే. మీ మతంలోని మనుషుల్లో స్త్రీ పురుషులు వేరువేరుగా లేరా? ఒక పని కోసం మానవుడు యంత్రాలలో ఒక పనిముట్టును తయారు చేస్తున్నాడు. ఈనాడు మిషనరీ అన్న పేరుతో మరి పని యొక్క అవసరాన్ని బట్టి పనిముట్టు ఆకారం, దాని నిర్మాణంలోని రసాయనాలు మార్చుకుంటూ రకరకాల యంత్రాలను మార్చుకుంటున్నాడా లేదా? ఇనుము ఒకటే, దానితో రకరకాల నిర్మాణం చేస్తున్నాడు కదా. అలానే భగవంతుడు ఒక్కటే, ఒప్పుకుంటాను. మా హిందూ మతంలో కూడా పరమాత్ముడు స్త్రీ పురుష భేదాలకు అతీతుడు, నిర్గుణ స్వరూపుడు అయినప్పటికీ సృష్టి నడవడం నిమిత్తం పువ్వులు, కాయలు, జంతువులలో స్త్రీలని పురుష జంతువులని సృష్టించలేదా? ఆత్మ, ప్రాణం, జీవం రెండింటికి ఒకటే అయిన సృష్టి నడిచే అవసరం కోసం వేరువేరు ఆకారాలతో అవయవాలను స్త్రీ పురుష లింగాలుగా నిర్మించలేదా? శిలలో అయినా, పర్వతంలో అయినా, వృక్ష, జంతు, పశు, పక్షాదుల్లో అయినా సరే ఇదే సూత్రం సృష్టి అంతటా ఉన్నదని గ్రహించారు వేదంలోని ఋషీశ్వరులు. ఏకరూపుడైన భగవానుని గురించి 2 రకాల స్త్రీ పురుష అవయవాల నిర్మాణం ఎలా జరిగింది? మీరు కాలం ఒకటి అన్నారు కదా. రాత్రి చీకటిగాను, పగలు వెలుతురుగాను వేరువేరుగా ఏర్పడ్డట్లే మీ బైబిల్లోనూ ఖురాన్లోనూ కూడా రాత్రికి చంద్రుడు, పగలకు సూర్యుడు అంటూ ఆదమును పురుషుడుగాను, హవ్వాని స్త్రీగాను, ఆదిమను మాతృకగా సృష్టించలేదా అన్నాడు. దానితో అతడు సంతృప్తి పడక దీనికి ప్రత్యక్షంగా రుజువు కావాలి అంటాడు తూలుకుంటూను. ఇదంతా దూరంగా కూర్చొని చూస్తూ మంచు మైదానం మీద నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నటువంటి ఓ టిబెట్ యోగి లామా వింటున్నాడు. ఆయన కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వి తన చేతితోనే వాదులాడుకుంటున్న ఆ ఇద్దరిని సంజ్ఞ చేసి పిలిచాడు. ఆశ్చర్యపోతూ ఇద్దరూ ఆయనని సమీపించారు. ఏం చెబుతాడా, ఎలా చెబుతాడా అని. ఎందుకంటే ఆయన మౌనవ్రతం అంటే మాట్లాడమట. అందుకని మరి వీళ్ళ వాదనను విన్నాడే, మరి రమ్మని సైగ చేశాడే, సమాధానం ఏం చెబుతాడు, ఎలా చెబుతాడని విస్తుపోతూ వాళ్ళిద్దరిని పిలిచి చేతి గుర్తుతోని ఒక కాగితం ఇమ్మన్నాడు. బహుశా ఏదో బొమ్మకేసి చూపిస్తాడేమో అనుకొని జేబులు వెతుక్కొని ఒక తెల్ల కాగితం ఇచ్చారు అతనికి. దానిని ఆయన అడ్డంగా నిలువుగా మధ్యకు దాన్ని మడిచి వీళ్ళు చూస్తుండగానే అంచులు పైకి మడతపెట్టి ఒక కాగితపు పడవ తయారు చేశాడు. దాన్ని తన 3 వేళ్లతో పైకెత్తి చూపించాడు. అయ్యో, కాగితపు పడవ చేశాడు, ఇదేమిటి, ఇక్కడ నీళ్లు లేవు కదా, ఈ పడవ ఎందుకు చేశాడు అనగానే ఆయన పడవను అరిచేతిలో నిలబెట్టి కుడి చేతి చూపుడు వేలుతో పడవ మధ్యన ఎత్తుగా ఉన్న కోనులాంటి కోణం వేలుతో చూపించాడు. ఆ పడవని తన అరిచేతిలో పెట్టుకొని కుడి చేతి చూపుడు వేలుతో ఆ పడవ మధ్యలోని ఎత్తుగా ఉన్నటువంటి కోణాన్ని వేలుతో చూపించాడనమాట. దానినే కలిపి కైలాస పర్వతం వంక చూపి ఇది పురుష చిహ్నం అన్నట్లు సైగ చేశాడు. ఆశ్చర్యంలో నుంచి వీళ్ళు తేరుకునేలోగా పడవను మళ్ళీ చటుక్కున తలకిందులు చేసి పడవ అడుగున ఉన్నటువంటి మడతలోని లోతైన పల్లం చూపిస్తూ చూపుడు వేలుతో మధ్య వేలుతో దాన్ని పాయలుగా విడతీశాడు, ఒక చేప ఆకారంలాగా. మరుక్షణమే గౌరీకుండం వైపు చూపించి ఇదే స్త్రీ రూపం అన్నట్లుగా పడవను పైకి కిందికి చూపిస్తూ ఒకే పడవ ఇటువైపు స్త్రీ రూపం, అటువైపు పురుషాకారం అంటూ మాటలు లేకుండానే మౌనంగానే తెలియజెప్పి తటాలున పడవ మడతలు విప్పి తెల్ల కాగితం సాఫ్ చేసి చేతిని గుండ్రంగా చక్రంలా తిప్పుతూ ఆకాశం వైపు చూపించాడు. నిరాకారం, నిర్గుణమైన అనంత రూపం, నిర్గుణం భగవంతుడని మౌనంగానే తెలిపాడు. ఆశ్చర్యం! ఒక్క కాగితపు పడవ ఉదాహరణతో స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక తెల్ల కాగితం మడిచి భగవంతుణ్ణి ఇటు పురుషాకారంగాను అటు స్త్రీ గర్భాశయంగాను సృష్టి యొక్క అవసరం కోసం చేస్తున్న ఈ ఆట ఒక లీలా వినోదమే ఈ కైలాస పర్వతం. ఈ గౌరీకుండం వెనుక గల స్త్రీ పురుష రహస్యం అదే శివశక్తిత్వం, అర్ధనారీశ్వర తత్వం అని తన మౌనం వీడకుండానే వీళ్ళ తగాదా తేల్చేశాడు. దీన్ని మరి ఒకసారి చదువుకుందాం ఫ్రెండ్స్. ఒక కాగితపు పడవ ఉదాహరణతో స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక్క తెల్ల కాగితం మడిచి భగవంతుని ఇటు పురుషాకారంగాను అటు స్త్రీ గర్భాశయంగాను సృష్టి యొక్క
అవసరం కోసం చేస్తున్న ఈ ఆట ఒక లీలా వినోదమే కదా ఈ కైలాస పర్వతం. ఈ గౌరీకుండం వెనుక గల స్త్రీ పురుష రహస్యం అదే శివశక్తి తత్వం, అర్ధనారీశ్వర తత్వం అని తన మౌనం వీడకుండానే వీళ్ళ తగాదా తేల్చి చెప్పాడు అక్కడ మౌనంగా కూర్చున్న ఆయన. దాంతో అందరూ తల దించుకొని నోరు మూసుకొని గుడారం వైపు చేరుకున్నారు నెమ్మదిగా. ఇప్పుడు అందరికీ కైలాస పర్వతం అవతలికి పోయేది ఎలా, సంబలకు పోయే మార్గం పట్టుకునేది ఎలాగా అన్న ప్రశ్నకు శివపార్వతుల తత్వం తెలిసి సంశయం లేకుండా పోయింది. అలా దాంతో సంబలకు మార్గం ఏర్పడింది. అందుకే సత్యయుగం వచ్చినప్పుడు అన్ని మతాలు ఇలా ఒకటవుతాయి అనేసి, ఇది ఇలాగేనేమో మరి అని చెప్పేసి అనేసి ఒక నానుడు అక్కడి నుంచి వచ్చింది. ఇక 6 మతములు ఒక్కటవును అంటే ఇదే కదా, 6 మతాలు ఒకటే అవుతాయి అంటే ఇదే కదా అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వాక్యాన్ని అందించారు. ఓ లామా గురుదేవా, మీకు ఈ మంచు పర్వతాలన్నీ కూడా మీ అరచేతిలోని గీతలు తెలిసినంత బాగా ఎరిగి ఉన్న ప్రదేశం కదా. బహుశా ఇదంతా మీ చిన్నతనంలోనూ మీరు యువకులుగా ఉండగానో ఈ మంచు కొండల మధ్య ఎన్నో సాహసయాత్రలు కూడా చేసి ఉంటారు కదా అంటూ ప్రశ్నించారు. దానికి లామా మహాశయుల సమాధానంగా, సాహసయాత్ర అంటే మీలాగా మంచుగొడ్డల్లో చర్మాలతో చేసిన చొక్కాలు ధరించేసి సాహసయాత్రలు మేము చెయ్యం. మాకు హిమాలయాలంటే ఎంతో పవిత్రమైన దేవతాత్మ వంటి స్థానం. ఇక్కడ ప్రతి లోయ, ప్రతి శిఖరము, ప్రతి ఒక్క కొండచర్య కొన్ని వేల సంవత్సరాల నుండి మహామునులు, యోగులు శరీరాన్ని మర్చిపోయి భగవంతుని ధ్యానంలో తేలిపోతూ తపస్సు చేసిన పుణ్యభూములు కదా. అలాంటి చోట మనలాంటి వాళ్ళు అంటే స్వార్థము, భయము, ద్వేషము ఏమాత్రం చావని ఈ కలియుగ మనుషులు మనం. అలాంటి మనం కాళ్ళు పెట్టి తొక్కి అపవిత్రం చేయటమే ఒక మహాపాపం. అలాంటిది తోళ్లతో కుట్టిన చెప్పులు ధరించి, చచ్చిన జంతువుల చర్మాలతో కుట్టినటువంటి కోట్లు, అంగీలు ధరించి వాటిపై ప్రయాణం చేయడం అంటే ఇక్కడ హిమాలయాలను మనం అపవిత్రం చేయడమే కదా. ఇక్కడ చలికి ఎత్తైన ఈ మంచు పర్వతం వాతావరణానికి ఇలాంటి రక్షణ అవసరము అని మీరు భావించవచ్చు. కానీ మన యొక్క మనస్సుని, శరీరాన్ని పవిత్రం చేసుకొని యోగ సాధనతోనూ, దివ్య ప్రభావం కలిగిన మూలికా శక్తితోనూ, మంత్రశక్తితోనూ మనిషి తన శరీరాన్ని వజ్ర శరీరంగా చేసుకునే ప్రక్రియలు మా హిమాలయాలకు పురాతన కాలం నుంచి పిత్రార్జితంగా వస్తున్న విద్యలు. అంతెందుకు, ఇక్కడ కొండల మీద ప్రతి ఒక్క మూలిక, ప్రతి ఒక్క ఔషధి, పవిత్రమైన ప్రతి సాలగ్రామ శిల, మునులు తపస్సు చేసిన జలపాతంలోని నీరు అన్నీ కూడా మాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. అవి తమ పవిత్ర గాథను వినిపిస్తున్నట్లే సెలయేళ్లలోనూ, గాలిలోనూ ఆ జగన్మాత మాకు జోలపాటలు పాడుతున్నట్లే ఓ లాలిపాటలాగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తల్లి స్పర్శ తగలకుండా శరీరానికి రక్షణ కవచాలు ధరిస్తారా? అందుకే అన్నాను మా లామాల దృక్పథం వేరు అని. మాకు ఈ హిమాలయ పర్వతాలు కేవలం కొండలు కాదు, రాతి గుట్టలు మాత్రమే కాదు, ఇదంతా ఒక దేవతాత్మ. ఈ హిమవంతునికి ఒక ఆత్మ ఉన్నది. ఈ హిమగిరిని నివాసం చేసుకొని పరమశివుడే కాదు, అనేక మంది శివయోగులు, ఆకాశంలో ప్రయాణం చేయగలిగిన సిద్ధపురుషులు, అవధూత చక్రవర్తులు నిత్యం సంచరిస్తూ ఉండే స్వర్గం వంటి ప్రదేశం ఈ భూమి మీద. అంతెందుకు, ఇక్కడ ఈ పంచభూతాలైన గాలి, నీళ్లు, అగ్ని ఆకాశములలో కలిసిపోయి మన మనస్సుకు ఏమీ గోచరం కాకుండా అవధూత రూపంలో అదృశ్యంగా సంచరించే శ్రీ దత్త ప్రభువు గురించి మీరు వినలేదా? ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో మనకి తారసపడతాడో అని భయంగా లేదు అంటూ లామా మహాశయుడు ఈ మాట ఎత్తగానే సాహసయాత్రికులందరూ కూడా ఆశ్చర్యంతోనూ ఇంకా భయంతోనూ త్రుళ్ళిపడ్డారు. చాలు చాలు, మీ పవిత్ర దృక్పథం మాకు అర్థమైంది. ఇంకా వివరించి చెప్పనక్కర్లేదు. మాకు కలిగాయి కొన్ని భయం కలిగించే ఆశ్చర్యకరమైన అనుభవాలు ఇప్పటికే ఎన్నో. అందుకే మీ ముందర నోరెత్తి మాట్లాడలేకున్నాము అంటూ సర్దుకున్నాడు శ్రీనివాస్ చక్రవర్తి సగౌరవంగా చర్చల్లోంచి. ఆ రోజుకి ఇంకా మాలో ఎవరికి ఆ లామా మహాశయుడితో ఇంకా ఏ విషయం మీద కూడా మాటలు పెంచే ధైర్యం కానీ, చర్చను కొనసాగించే సాహసం కానీ లేకపోయింది. అందరం అలా మౌనంగా నడుస్తూ, మంచు కొండలు ఎక్కుతూ దిగుతూ, మా శ్వాసలే మాకు వినిపించేలా కుక్క ఆయాసపడ్డట్లుగా రొప్పుతూ నడవటంతో సరిపోయింది. ఈ కఠినమైన కొండ చర్యలు ఎక్కడం దిగడంతో మా ప్రాణాలు కడగట్టినట్లయి ఇక మాలో మాట్లాడే ఓపిక కానీ, శక్తి కానీ లేక మనస్సుని, శరీరాన్ని ప్రయాణం మీదనే ఏకాగ్రత చేయడంతో సరిపోయింది మిగతా 3 రోజులను.
తిరిగి 4-5 రోజుల తర్వాత కానీ మా సాహసయాత్ర బృందంలో ఎవరికీ చర్చించే విరామం కానీ లామా మహేశుడికి తీరుబడి కానీ లభించలేదు, ఏ విషయము తీరుబడిగా చర్చించడానికి. ఇక 15వ అధ్యాయం కొండ దెయ్యాలు. ఇది మా హిమాలయ సాహసయాత్రలో 5వ రోజు. పొద్దున్నే లేవగానే నల్లటి కారు మబ్బు మూసుకొని వచ్చింది వెనక వైపు నుంచి. ఐమూలగా ఈదురుగాలులు ఎముకలు కొరికే చలితో మా చర్మాన్ని చీల్చుకుంటూ వీస్తుందా అన్నట్లు. ఎంత పర్వతారోహకులైనా కష్టాలకు తట్టుకునే ఎంతటి మోటు శరీరాలైనా సరే ఆ జడివాన చినుకులు వాడి సోలల్లా మా వీపుల మీద కొరడాలతో చావబాదినట్లుగా బరబరా వర్షిస్తుంటే మాలో ప్రతి ఒక్కడు కూడా తూలి ముందుకు పడబోయారు ఆ జడివానకి. అలా ఒక పావు గంట సేపు అక్కడే నిలబడి తల వంచి పర్వతాత్మ అయిన ఆ కొండదేవుడికి మనసారా పూజ్య భావంతో శరణాగతి చేసినట్లు నమ్రతతో ప్రార్థిస్తూ నిలబడ్డాము. అంతే, మంచివాడి కోపంలాగా మరుక్షణమే ఆగిపోయింది ఆ జడివాన. పెళపెళ పెద్ద ట్యూబ్లైట్ల కంటే మందంగా వెలిగే మెరుపులతో చైనీస్ సైనికుల మరఫిరంగుల పేలుళ్లను మించిన పిడుగులు వెళ్ళి కొండల్లో పడుతూ ఉంటే లోయంతా ప్రతిధ్వనించింది. ఒక పెద్ద బ్యాండు మేళం బాజాలు లోయ వీపు మీద భజంత్రీలాగా మోగుస్తున్నట్లే. అలా దడదడ పిడుగులు ఉరుములు వాటి మేళ తాళాలు పూర్తి చేశాక మేం భయంగా ఒకరి వంక ఒకరు బిక్క చచ్చిపోయినట్లు చూసుకున్నాం, పెద్దవాళ్ళ ఆగ్రహానికి బెదిరిపోయిన చిన్నపిల్లల్లాగా. ఎందుకు కోపడ్డారో ఎందుకు మానేశారో అర్థం కాకుండా తెల్లబోయినట్లుంది మా పరిస్థితి ప్రకృతి ప్రళయ తాండవానికి. మరుక్షణంలో పకాలను నవ్వాడు నా పక్కవాడు. నాకు బళ్ళును నవ్వొచ్చింది. మరుక్షణమే అందరం పగలబడి నవ్వుకున్నాం. ఎందుకంటే మా బెదురు చూసి మాకే నవ్వొచ్చింది. మనిషి ఎవరు నువ్వు? ఓ హీరోవా? చంద్రునిపై గ్రహాలపై సాహసయాత్ర చేసే సాహసవీరుడువా? లేక భయంకర హిమ ప్రళయం ముందు పర్వతాలు దద్దరిల్లే గర్జన ముందు గడ్డిపోచవలే భయంతో ఊగిపోయే జీరోవా? ప్రకృతి ప్రళయ తాండవం ముందు మనిషి ఎంత? ఎందుకని మన ప్రాచీన ఋషులు ఎంతో వినయంగా శరణాగతి భావంతో ఈ పర్వతాలను పూజించారో, ఈ హిమాలయ పర్వతాల వెనక నుంచి గర్జించే ఉరుముల వెనుక ఆ పర్జన్య దేవుడైనటువంటి ఇంద్రుని సూక్తులు ఎందుకు దైకే అనుగ్రహం కోసం గానం చేశారో మాకిప్పుడే అర్థమవుతున్నట్లు అనిపించింది. ప్రకృతి ప్రళయ తాండవం, విరబూసే చిరునవ్వు, అందాల పూలతోట, పసిబిడ్డ నవ్వు వంటి లేత వెన్నెల, వీటి మధ్య బెదిరిపోయిన పసిపిల్లాడి వలె మనిషి హృదయం కవిత్వంతో గానం చేస్తుంది. ఈ ప్రకృతి వడిలో తల్లి చేసే విన్యాసాలు చూసి మురిసిపోయే పసిబిడ్డల్లాగా. అమ్మా ప్రకృతిమాత, మేము నీ బిడ్డలం, మమ్మల్ని అదిలించకు. అమ్మా ప్రకృతిమాత, మేము నీ బిడ్డలము, మమ్మల్ని అదిలించకు, భయపెట్టకు, అలాగని తోసేయకు, ప్రేమించు అంటూ ఈ పర్వత రాజపుత్రిక అయినటువంటి జగన్మాతను దేవీ సూక్తంలో, వేదంలో కాలపురుషుణ్ణి, కాళికాస్త్రీని ఎందుకు గానం చేశారో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ వాతావరణంలో జీవిస్తే గొర్రెల కాపులను సైతం కవిగా మార్చేస్తుంది ఈ ప్రకృతి. కట్టుకున్న భార్యలా, కన్న కూతుల్లాగా, ప్రళయ భయంకర పిశాచ శక్తిలా, భద్రకాళిలా ఎన్నో రూపాలు ఈ ప్రకృతి మాతవి. బాబు జాగ్రత్త, మీరేదో ఈ ప్రాంతాలకు కొత్తవారిలా కనిపిస్తున్నారు. నిర్భయంగా నడిచి వెళ్తున్నారు. మీరు చేరుకోబోతున్నది పిశాచాల లోయ. దీని పేరు చెబితేనే మా కొండవాళ్ళు నిద్దట్లో కూడా హడిలి చేస్తారు. ఊరికే మాటల్లో దీని పేరు చెప్పిన భయంతో మలమూత్ర పర్యంతం అవుతుంది ఈ భీకర ప్రదేశాన్ని దీన్ని తలుచుకుంటే అంటూ మమ్మల్ని హెచ్చరించాడు. ఎవరా అని మా మంచు ప్రయాణం ఆపి కుడివైపుగా తిరిగి చూస్తే ఓ ఎత్తైన చెట్టు మీద నుంచి పొడుగాటి కర్రతో కొడవలి కట్టిన దోటీతో ఏవో పూలో పండ్లో కోసుకుంటున్నాడు అతను. కింద ఉన్న మేకల మందకు కాబోలు. ముక్కుకు చేతుల మడతల్లోనూ మోచేతులకు వెండికట్లు కంకణాలుగా ఉన్నాయి ఈ షేర్పా గొర్రెల కాపరికి. బహుశా ఇతడే మమ్మల్ని హెచ్చరించి ఉంటాడని తోచి, ఏమిటి బాబు మీరు చెప్పేది? దెయ్యాల లోయ? దెయ్యాలు ఎక్కడున్నాయి? అసలు ఈ ప్రపంచంలో దెయ్యాలు నిజంగా ఉన్నాయా? మేము ఇలాంటివి ఏమీ నమ్మం. మీలాగా పెళ్లిటూరు వాసులము కాము మేము. నాది రష్యాలోని పీటర్స్బర్గ్ నగరం.
నా పేరు నికోలాన్ రోరిచ్. ఈయనది ఇంగ్లండ్లోని లండన్ నగరం. ఆయనది పటియాల రాజధాని. ఆయన ఒక మహారాజు. ఇంకా ఈ పక్కన తుపాకీతో వస్తున్నది పులి వేటగాడు, గుండెలు తీసినటువంటి బంటు ఆయన జిమ్ కార్బెట్. మా మధ్యగా నడుస్తున్న వ్యక్తి ఒక సైంటిస్ట్, గొప్ప జంతు శాస్త్రజ్ఞుడు. మాతోనా నీవు భయపెట్టే మాటలు చెబుతున్నది అన్నాం ఆశ్చర్యంగా అందరం ఒకే కంఠంతో. వాయవ్య దిక్కు నుండి ఏటవాలుగా కిందకు దిగుతున్న కొండచర్య మీదుగా నడుస్తున్న మా సాహసయాత్రికుల బృందంలోని మిత్రులందరం అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడం గమనించాం. కీచుమని చెవులు చిల్లుపడేలా రొదవంటి శబ్దంతో గాలి ఓ దుమారంలా వేగంతో వచ్చి వాళ్ళ ముఖాలకు తగిలేలా లోయ క్రింద నుంచి వీస్తూ వాళ్ళ పాదాల కిందకు దూరి పైకెత్తి పడేస్తున్నంత వేగంతో విసురుతుంది. అంతటి కాకలు తీరిన పర్వతారోహకులు క్షణం ఆశ్చర్యపడి అలా నిలబడిపోయారు. ఏమిటి ఈ విపరీతమైన గాలి? పైగా ఆకాశంలో ఏమీ మబ్బులు లేకుండానే ఎండ తరివేసినట్లుగా చీకటి వ్యాపించిందే లోయంతా. మరి మా చుట్టూ కారు మబ్బులు కానీ, ఉరుములు కానీ, మెరుపులు కానీ ఏమీ లేకపోయినా భయంకరమైన ఈ ఈదురుగాలులు వీస్తూ ఇలా కాళ్ళను అడుగు నుంచి పైకి ఎత్తి తలక్రిందులుగా పడతోసి అంత వేగంగా వీస్తుందే అనుకుంటూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నాం ప్రశ్నార్థకంగా. చివరికి అపరాధ పరిశోధకుడైనటువంటి చార్లెస్ బెల్ మీదనే అందరి దృష్టి కేంద్రీకరించారు ప్రశ్నార్థకంగా. అతడు చిత్రంగా ఆకాశం వైపు చూస్తూ గట్టిగా తన టోపీని అదిమిపెట్టి కళ్ళ మీదకు లాక్కొని దృష్టి తీక్షణంగా చేసి కళ్ళు చికిలించి పైకి చూశాడు, పైపు సరిచేసుకుంటూ. ఆశ్చర్యం, పైపు ఆరిపోయిందే అనుకుంటూ అప్పుడే వెలిగించిన తన పైపు ఎర్రటి చింత నిప్పుల్లా వెలుగుతూ గుప్పు గుప్పున ఇంజిన్ పొగలాగా వస్తూనే అకస్మాత్తుగా ఆరిపోయి పొగ రాజుకుంటూ నిటారుగా రింగుల పొగ పైకి లేస్తుంది. ఇదేదో విచిత్రంగా ఉన్నదే, నాకు అంత పట్టడం లేదు. ఆకాశం అంతా నిర్మలంగానే ఉంది, అయినప్పటికీ సూర్యరశ్మి లేదే. మసక చీకటి సర్వత్రా వ్యాపించింది, ఎలాంటి మేఘములు లేకుండానే. ఈదురుగాలి విపరీతంగా వీస్తుంది. ఒకనాడు లండన్లోని డోవర్ సమీపంలో నేను ఒక దెయ్యాల కొంపను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి వాతావరణం ఎదుర్కొన్నాను. స్వతహాగా నాకు సైన్స్ దృక్పథంతో, హేతువాదంతో క్రమశిక్షణగా అలవాటు పడ్డ నాకు దెయ్యాలన్నా, పిశాచాలు, భూతాలు అన్నా పెద్దగా నమ్మకం లేదు. అయినా ఇప్పటి ఈ వాతావరణం నాకు మళ్ళీ అప్పటి డోవర్ కేసు పరిస్థితిని గుర్తుకు తెస్తుంది అన్నాడు చిత్రంగా పైకి చూస్తూ ఆరిపోయిన తన పైపును వెలిగించుకుంటూను. ఇంతలోనే వెనక నుండి మా సాహసయాత్రికులలో నుంచి ఒకరు ఆశ్చర్యంగా కెవ్వుని కేక వినిపించి అందరం చటుక్కున వెనక్కి తిరిగి చూసాం ఆశ్చర్యంగా. ప్రఖ్యాత జంతు శాస్త్రజ్ఞుడు లంకాస్టర్ తలపైన టోపీ గాలిలో గజం ఎత్తున పైకి ఎగిరి ఏ ఆధారం లేకుండానే అలాగే నిలబడి ఉంది. అలా 15-20 సెకండ్లు నిలబడి అటు ఇటు ఊగి తిరగబడి మరొకరి ముఖాన వెళ్ళి తుళ్ళిపడింది. మరొకరి ముఖాన వెళ్ళిపడింది గట్టిగా గాలి విసిరేసినట్లుగా. ఆ టోపీని తీసి తిరిగేసి చూస్తే సన్నని పంచదార వంటి మంచు ఇసుక పొడితో నింపబడి ఉన్నది. అందరూ విస్తుపోయారు. ఇదేదో కొండజాతి మాంత్రికుల లోయలో తాంత్రిక మ్యాజిక్లతో మనల్ని భయపెట్టడానికి చేస్తున్నారా ఎవరైనా అనుకున్నారు. ఈసారి హిమాలయ పర్వతాలలో సగం జీవితం గడిపి మంచు కొండల్లోని వింతలు విశేషాలను జీర్ణించుకున్న రష్యన్ శాస్త్రజ్ఞుడు నికోలాన్ రోరిచ్ మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ నికోలస్ మహాశయ, మీకు ఇలాంటి మంత్రాలన్నా మాయాలన్నా నమ్మకం ఉన్నదా? ఓ నికోలస్ మహాశయ, మీకు ఇలాంటి మంత్రాలన్నా మాయలన్నా నమ్మకం ఉన్నదా? ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూశారా? ఏమిటి విపరీతాలు మనకి? అందరి కళ్ళు ఆయన వైపే కేంద్రీకరించాము ప్రశ్నార్థకంగా. ఇలాంటివి సామాన్యంగా జరగవు, ఎంతో అరుదుగా, ఎక్కడో ఎప్పుడో తప్ప అంటాడు. అంటే ఇలాంటి ఆశ్చర్యాలు, అద్భుతాలు మీ అనుభవంలో అసంభవం కాదన్నమాట. అయితే ఇవి ఎవరైనా చూశారా, లేక వాటంతటా అవే జరుగుతాయా అని అడుగుతారు. సాధారణంగా రోడ్డు పక్కన కనికట్టు విద్యలు చేసే గారడీ వాళ్ళే భారతదేశంలో ఇలాంటి మ్యాజిక్లు చేయడం చూశాను. మీరు చూసే ఉంటారు ఇలాంటి ట్రిక్కులు. తాడును గాలిలో ఎగరవేసి పాము బోర ఊదితే అది నిటారుగా పైకి వెళ్ళి గాలిలో నిలబడడం, ఎండిపోయిన మామిడి టెంకని నేలలో పాతేస్తే అప్పుడే అది 10 నిమిషాల్లో మొక్క మొలిచి చిగురించి పుష్పించి మామిడికాయ కాయటం, చూస్తుండగానే అది పండి ఫలంగా మారితే గారడీవాడు తన దగ్గర ఉన్న చాకుతో దానిని ముక్కలుగా కోసి మన అందరికీ తినిపెట్టడం, తిరిగి మళ్ళీ ఆ మొక్కపైనే కంబలి కప్పి ఏవో మంత్రాలు చదివి కంబలి తీసి చూస్తే ఏమీ ఉండదు,
కానీ ఇప్పటి ఈ వాతావరణం చూస్తుంటే అలాంటిది వాటిలాగా కనిపించటం లేదు. ఈ ప్రకృతిలో ఏవో క్షుద్ర శక్తులు తిరుగాడుతూ ఉంటాయి. ఇలాంటివి నేను పాతకాలపు రష్యాలో ఎవరైనా మాంత్రికులో లేక క్షుద్ర శక్తులను పూజించేవారో చనిపోతే వారి సమాధి వద్ద ఇలాంటి చిత్రాలు చూశాను. అవి చూసి ఎంతకాలమైనా అవి తలుచుకుంటేనే శరీరం జలధరిస్తుంది. ఇలా మాట్లాడుకుంటూనే మా మిత్ర బృందం అంతా కూడా ఆ లోయ దిగువకు నడుస్తూ నెమ్మదిగా ఓ దట్టమైన చెట్ల గుంపును సమీపించాం. గుబురుగా పెరిగిన ఆ ముదురు ఆకుపచ్చ చెట్ల సందులలోంచి ఒక పాతకాలం నాటి బంగళా, విరిగిపోయిన దూలాలు, పగిలిపోయిన కిటికీల అద్దం పెంకులు, వేలాడుతున్న బూజుతో, పగిలే కీచురాలతో బిగుసుకొని ఉన్న ద్వారంతో ఉన్న ఓ కొంపను సమీపించిన వాళ్ళం. అప్పటికే అందరూ కూడా బాగా అలసిపోయాం. ఇక సాయంత్రం కావస్తుండటం వల్ల ఇక్కడే విశ్రాంతి తీసుకుంటే మంచిదని అందరం కలిసి నిర్ణయించుకున్నాం. అలా ఆ కొండచర్య దిగువకు నడిచి కుడివైపు మలుపు తిరగగానే ఓ విరిగిన గేటు లాంటిది కనిపించింది. కిర్రున శబ్దం చేసుకుంటూను తెరుచుకున్న ఆ గేటును తోసుకుంటూ లోపలికి ప్రవేశించాం. అప్పటికే కనుచీకటి పడుతుంది. అంతటా దట్టమైన పొగమంచు వ్యాపించింది. అప్పటికే ప్రయాణపు బడలిక వలన అలసటతో ఉన్న వాళ్ళము గనక ఆ ప్రదేశాన్ని అంతగా పట్టించుకోలేదు మేము. గేటు తీసుకొని పెద్ద దొడ్డి వంట ఆ ప్రదేశంలో అంతటా పాతకాలపు చెక్కలు దొంగలు కనిపించాయి. ఎగుడు దిగుడుగా ఉన్న నేలను చూస్తుంటే కొన్ని సమాధుల వంటివి కూడా కనిపించాయి. ఇదేదో గోరీల దొడ్డిలా ఉంది. ఇక్కడెవరుంటారు? ఇదేదో బూత్ బంగళాలా ఉన్నది అనుకుంటూ నెమ్మదిగా ప్రవేశిస్తుంటే హిమాలయ సాహస యాత్రికులకు స్వాగతం, పెద్దలకు వెల్కమ్ అంటూ ఒక స్త్రీ కంఠం వినిపించటంతో తల తిప్పి చూశాం ఆశ్చర్యంగా. ఒక 70 ఏళ్ల ముసలి వయసులో ఉన్న మహిళ నిలబడి స్వాగతం మాకు పలుకుతుంది, చేతులు నమస్తేలాగా పైకెత్తి. ఒక్క క్షణం క్రితం ఆమెను ఇక్కడ చూడలేదే అని ఆశ్చర్యపోతున్న వారితో ఆమె తాను ఈ బంగళా యజమానురాలినని, ఇక్కడే ఉంటూ అతిథులకు సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చటం చాలా కాలం నుండి వస్తున్న ఆతిథ్య ధర్మమని అంటూ అతిథులు రావటమే చాలా లాభం మాకు అన్నది ఆశ్చర్యంగా. ఇక్కడే ఉంటూ నేను ఇక్కడికి వచ్చి అతిథులకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చటం చాలా కాలం నుంచి చేస్తున్నాను ఆతిథ్య ధర్మంగా అంటూ ఆప్యాయంగా ఆహ్వానిస్తూనే ఆమె చేతులెత్తి నమస్కరించి ఎర్రని పెదిమలు కనిపించేలాగా చిరునవ్వు నవ్వుతూ మీలాంటి అతిథులు రావటం నాకు చాలా లాభం, నాకెంతో సంతోషం అన్నది. పగలంతా మంచులోయలు ఎక్కటము దిగటము, ఈదురుగాలికి చలి కట్టుకొని ఉండటం వల్ల బడలికతో డస్సిపోయిన మాకు ఆమె ప్రేమపూర్వకమైన ఆహ్వానం మా చెవులకు సంగీతంలా వినిపించింది. ఈ రాత్రికైనా మనమంతా హాయిగా వెచ్చగా నిద్రపోవచ్చు అన్నాడు పాటియాల యువరాజు అయినటువంటి వెడల్పుగా నవ్వుతూ మిత్రులందరి వంక చూసి. మీకోసం వేడివేడి భోజనంతో పాటు చిక్కని ద్రాక్ష వేయను ఇంగ్లీష్ సారాయి ఎదురు చూస్తున్నది, ఆలస్యం మీదే అన్నది. ఇంత శిథిలమైన పాత బంగళాలో ఇలా బూజులు వేలాడుతూ దుమ్ము కొట్టుకున్న గదులతో, చెక్క సున్నం పెచ్చులు ఊడిపోయిన వరండాలు, వసారాల్లో గడ్డి మొలిచిన ఈ నిర్మానుష్యమైన చోట మనకి వేడివేడి ఆతిథ్యం, చిక్కటి ద్రాక్ష సారాయి ఎక్కడి నుంచి తేగలదో అనుకుంటూ విస్తుపోతూనే ఆకలి బడలిక దంచేస్తుంటే అన్ని సందేహాలను పక్కకు నెట్టేసి మా బ్యాగులో సంచులు, బరువైన సామాన్లన్నీ కూడా ఆ వసారాల్లోనే కింద పడేశాం చిందరవందరంగా, ఏమీ సర్దుకోకుండా. అలాగే మా అనుమానానికి సమాధానం అన్నట్టు ఆమె కీచు గొంతుతో పిలిచింది. జోన్స్, ఎక్కడ చచ్చావురా? ఇరుగో అతిథులు వచ్చారు, వీరి పని చూడు అన్నది. చార్లెస్ బెల్ వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా తుల్లిపడ్డాడు, అంతటి గూఢచారి కూడానా. అప్పటి వరకు లేని జోన్స్ తటాలను మా వెనక నిలబడి ఉంటే ప్రత్యక్షమైనట్లుగా వెడల్పుగా నవ్వుతూ పొడుగాటి తన పళ్ళను గారపెట్టిన ఎర్రటి చిగుళ్లను చూపిస్తూ నవ్వుతూ తల వంచి సెల్యూట్ చేశాడు స్వాగతంలా. మా ముందు టేబుల్ మీద లావుపాటి ఓ కొవ్వొత్తును వెలిగించి ఎప్పుడు పెట్టాడో మేము చూడనే లేదు. ఎర్రగా పచ్చగా వెలిగే కాంతితో ఆ కొవ్వొత్తి చిటపటలాడుతుంది. దీపం దొరికింది కదా, కాసేపు డైరీ రాసుకుందాం అనుకుంటూ రష్యన్ చిత్రకారుడు రోరిక్ వెనక్కి తిరిగి తన బ్యాగులోంచి ప్యాకెట్ నోట్బుక్, పెన్సిల్ తీసుకొని టేబుల్ వద్దకు చేరగానే తుల్లిపడ్డాడు. టేబుల్ మీద కొవ్వొత్తు లేదు, అతని వెనకాల కిటికీలో ఉన్నది. ఇదేమిటా, ఇంతలోనే ఈ కొవ్వొత్తుని ఇక్కడి నుంచి ఎవరు తీశారు అనుకుంటూ కిటికీ వద్దకు వెళ్ళి నోట్బుక్ను పెన్సిల్ టేబుల్ మీద పెట్టి పక్కనే ఉన్న కుర్చీని తెచ్చి కూర్చునేందుకు కిటికీ వద్ద వేసుకున్నాడు.
ఈసారి ఆశ్చర్యంతో కెవ్వుమని కేక వేయడం అతనవంతయ్యింది. అందరం ఒక్కసారి ఉలిక్కిపడ్డాం, కరెంట్ షాక్ తగిలినట్లుగా. ఏమైంది, ఏమిటి, ఎందుకలా అరిచారు అంటూ ప్రశ్నించారు అందరూ కూడా. అతడి ముఖం తెల్లగా భయంతో పాలిపోయినట్లయింది. మై గాడ్, ఈ కొవ్వొత్తి ఇక్కడ కిటికీలో పెట్టాను. అటు తిరిగి చూస్తే మళ్ళీ అది పెట్టిన చోట లేనే లేదు. ఇదేదో భయంగా ఉంది. బహుశా మీరే వెనక పెట్టుకొని నోట్బుక్ తెచ్చుకొని కూర్చుని లోపల ఎక్కడ పెట్టారో అనుకుంటూ మర్చిపోయి ఉంటారు అన్నాం మేము. ఈసారి పాటియాల యువరాజు భయంతో కెవ్విని కేక పెట్టాడు. మరుక్షణమే, అడుగో టేబుల్ వద్ద జోన్స్, ఇంతకుముందు లేడు, ఇప్పుడే నీ ఎదుట పొగమంచులో ప్రత్యక్షమయ్యాడు. అదేమీ పట్టించుకోకుండా జోన్స్ తన పొడుగాటి పళ్ళను ప్రదర్శిస్తూ ఇకలిస్తున్నట్లుగా నవ్వాడు టేబుల్ వెనక నుంచి. మీకేం కావాలి సార్, డ్రింక్ తాగుతారా లేదా 2 పెగ్గులు తెమ్మంటారా అన్నాడు. దాంతో అందరూ ఆశపడ్డారు. కాస్త వేడిగా కడుపులో పోస్తే ఎలాంటి నరాలు బెదురు పైత్యపు ఆలోచనలు తగ్గుతాయని. అని సరే పట్టుకురా అనే లోపలే జోన్స్ అక్కడే నిలబడటం చూసి, ఏం వినబడలేదా జోన్స్, వైన్ తెమ్మన్నారు కదా అంటూ ఆ మధ్యలోనే ఆగిపోయాడు నికోలన్ రోరిచ్. ఎదురుగా టేబుల్ మీద ఓ పొడగాటి వైన్ సీసా, 2 గాజు పెగ్గులు పెట్టి ఉండటం చూసి, అరే అద్భుత వ్యక్తిలా ఉన్నవే జోన్స్, నీవు ఇక్కడి నుంచి కదలకుండానే టేబుల్ మీద ఈ వైన్ సీసా పెగ్గులు పెట్టావే ఎలాగా అంటూ భయంతో కూడిన ఆశ్చర్యంతో జోన్స్ వంక చూస్తూ అడిగాడు. కానీ జోన్స్ సమాధానమేమీ చెప్పకుండా తన దంతాల వరుస మరింత వెడల్పుగా కనిపించేలా గుర్రం సెకిలిస్తున్నట్లుగా నవ్వాడు. ఏమిటి ఇతడు సమాధానం చెప్పడు, క్షణాల మీద అన్నీ టేబుల్ మీద అమర్చేస్తాడు అంటూ నిదానంగా కుర్చీని టేబుల్ వద్దకు జరుపుకొని పెగ్గులు 2 నిలబెట్టి వైన్ సీసా మూత తీస్తూ అడిగాడు. ఇది చాలా పాత వైన్ అనుకుంటా. ఇది వింటేజ్ వైన్ లాగా ఉన్నదే, చిక్కగా ముదురు ఎరుపు రంగుతో. ఇది ఫ్రాన్స్లోని ఎంజో వైన్లా ఉన్నదే రంగు చూస్తే అంటూ తీరా తల ఎత్తి చూస్తే ఎదురుగా జోన్స్ లేడు. నేనే పెట్టమన్నాను జోన్స్ని మీకోసం ప్రత్యేకంగా ఈ వైన్. ఇది ద్రాక్ష సారాయి కాదు. ద్రాక్ష సారాయి గనక అయితే ఇంత చిక్కగా ఎందుకుంటుంది అన్నది చప్పున పెగ్గులో నిండా ఎర్రటి ద్రాక్ష సారాయి పోసుకొని ఒక పెగ్గుతో ఖాళీ చేస్తూ. ఆమె పెదవులు ఎర్రగా వికృతంగా రంగు పులిమినట్లుగా ఉన్నాయి. పెదవుల సందు నుంచి చుక్కలు చుక్కలుగా జిగురుగా ఉన్న ద్రాక్షరసం వంటిదేదో కిందకు జాలువారుతుంది. తన కంగారును అణిచిపెట్టుకోవడం కోసం వేరే టాపిక్ మార్చాలని, సంభాషణలోకి దింపాలనే ప్రయత్నంలో, మేడం మీ వయసు ఎంత ఉండవచ్చు, ఇలాంటి ప్రశ్నను మీలాంటి దొరసాని లేడీలను అడగరాదని కానీ ఆశ్చర్యము కుతూహలం నన్ను ఇలా అడిగిస్తున్నాయి. ఏమీ అనుకోకపోతే చెప్పండి అన్నాను. నాకు 700 సంవత్సరాలు. ఎన్నాళ్ళైనా నేను ఇదే వయసులో ఉంటాను. మాది నిత్య యవ్వనం. వయసు స్తంభించే మూలికలు, మందులు వాడే రహస్య ప్రక్రియల ద్వారా మంత్రశక్తితో తయారు చేసిన ద్రావకం ఇది. మీ వయసు కూడా నాలాగే 500-600 ఏళ్ల దాకా ఇలాగే స్తంభించేలాగా చేయనా? మనిద్దరం హాయిగా ఇక్కడ చిలకా గోరింకల్లా ఆనందంగా గడపవచ్చు. హాయ్ అంటూ వికృతంగా కామచేష్టలు చేస్తూ, శరీర అంగాంగ ప్రదర్శనలు చేస్తూ, డ్యాన్సులాగా ఊగుతూ మీదకు రాసాగింది ఆమె. మేడం మీకు కాస్త నిశా ఎక్కువైనట్లుంది. కాకపోతే మీ వయసు 700 సంవత్సరాలు ఏమిటి? ఇంత చిక్కటి ఎర్రటి జిగురు వంటి ద్రావకం మామూలు వైన్లాగా కనిపించదే. ఇది ఏ మూలికలతో ఏ వస్తువులతో వేసి తయారు చేశారో కాస్త తెలుసుకోవచ్చా అన్నాడు బెదురుతూనే. అతని చేతులు వణుకుతూ ఉండటం చూసి ఆమె బల్లున నవ్వింది. ఆడదాన్ని చూస్తే భయపడే మగాన్ని నిన్నే చూశాను. నువ్వు కూడా నాలాగే 2 పెగ్గులు ఈ ద్రావకం పుక్కిట బిగించావంటే భూమి ఆకాశం దరివేస్తున్నట్లుగా ఉంటుంది అన్నట్లు అడిగావు గనక చెప్తాను. ఇది ఏం ద్రావకం? ఇది అంటూ అలా నానుస్తూ ఇది అంటూ సాగదీస్తారేమిటే. ఏం ద్రావకం అనేసి ఇది అనుకుంటూ సాగదీస్తూ చెప్తుందన్నమాట ఆవిడ. సాగదీస్తుంది కానీ ఏమీ చెప్పట్లేదు. అలా సాగదీస్తారేమిటి చెప్పండి, చెప్పకుండా అని చెప్పేసి అడుగుతారు ఆయన. ఈసారి నిజంగా వణుకుతున్న కంఠంతో అడిగారు పాటియాల యువరాజు, చెమటతో తడిసిన ముఖంతో వాలిపోయి. ఇది మనిషి రక్తం. అందులోనూ మనిషి కంఠనాళంలోంచి చిల్లు పొడిచి అతను ప్రాణంతో గిలగిలా తన్నుకుంటుంటే బ్రతికి ఉండగానే తీసిన రక్తం. దాన్ని 100 ఏళ్ళు సారాయిలా పులయబడితే నిశా కాక మరేమిటి?
ఎప్పుడు వినలేదా మనిషి రక్తంతో చేసిన వైన్ అంటూ వెడల్పుగా నవ్వుతూ ఆమె చిగుళ్ళు దంతాలు ఎర్రగా కారాకిలి నమిలినట్లుగా భయంకరంగా ఉన్నాయి. మనిషి రక్తమా? బాబోయ్ దేవుడా, మీరేం మనుషులు అంటూ తటాలన కుర్చీలోంచి లేవడంతో గబాలన కుర్చీ వెనక్కి దొర్లిపడింది. మరుక్షణంలో ఆ దొరసాని మా ముందు లేదు. దూరంగా వికృతంగా కీచు గొంతులో నవ్వుతూ మాయమైంది. మైగాడ్, వీళ్ళు భూతాల్లా ఉన్నారే, మనుషుల్లా లేరు. నాయనో, ఎరక్కపోయి చిక్కుకున్నాంరా బాబోయ్ ఈ భూత్ బంగ్లాలో. ఈ రాత్రి వీరి ఆతిథ్యము భోజనమా, మనిషి రక్తంతో చేసిన వైన్తో డిన్నర్ ప్రారంభమా? ఇక తినే అదరువులు వంటకాలు ఏం చేస్తారో అనుకుంటూ అందరూ ఏకకంఠంతో తల ఎత్తి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ గాలిలోంచి మాటలు స్పష్టంగా వినపడ్డాయి. మా డిన్నరు మీ మాంసంతోనే, మీ రక్తంతోనే రక్తసారా ఈ సీసాలు నింపుకుంటాం. ఏం భయపడ్డారా? నేను ముందే చెప్పాను కదా మీ రాక వల్ల మాకెంతో లాభమని అంటూ గల్లున గజ్జల చప్పుడైనట్లు నవ్విన శబ్దంతో గాలిలో కలిసిపోయింది. టైం అర్ధరాత్రి కావచ్చింది. పగలంతా ప్రయాణం చేసిన బడలికతో విసిగి వేసారి అలసిపోయి ఉన్న మా సాహస యాత్రికులందరం కూడా భోజనం మాట దేవుడరి గని కనీసం ఓ కొనుగు తీద్దామనుకుంటూ శిథిలమైపోయిన ఆ బంగ్లాలోనే మేము తెచ్చుకున్న కెవ్వాసు పక్కలను పరుచుకున్నాం. క్షణాల మీదే ఒళ్ళు తెలియ నిద్ర పెట్టింది. అందరూ అలా గాఢ నిద్రలోకి జారుకున్న మరుక్షణమే టక్ టక్ మని తలుపు తట్టినట్లు పెద్ద చప్పుడైంది. అందరం తుల్లిపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఎవర్రా ఇంత రాత్రి వేళ తలుపు తట్టింది అనుకుంటూ. ఇంతలో రష్యన్ పరిశోధకుడు వెలికోవిస్కి పరిగెత్తికెళ్ళి తలుపు తీశాడు. ఆశ్చర్యం, అక్కడెవరూ లేరు. ఒక్క క్షణం అందరం కూడా ఆశ్చర్యపోయాం. మా గదిలో చూస్తే మా సాహస బృందంలోని అందరూ గదిలోనే ఉన్నారు. మరి తలుపు తట్టిందెవరు అనుకుంటూ బహుశా వాచ్మెన్ కానీ మనకేమైనా కావాలేమో కనుక్కుందామని తట్టి ఉంటాడా అనుకుని తలుపు తీసి ద్వారం గుండా బయటకు పరిగెత్తాడు. బయట గాఢాంధకారం, కన్నులు పడుచుకున్న కంటికేమీ కానరాని కటిక చీకటి. పెద్ద కీచు గొంతుతో ఎవరో గుక్కపెట్టి ఏడుస్తున్నట్లుగా భయంకరమైన రోదతో ఈదురుగాలి సుడిగుండంలాగా మా గదిలోకి ప్రవేశించింది. కాగితాలు, నోట్బుక్లను చిందరవందర చేసేసింది. సుడిగుండంలా గుండ్రంగా గిరగిరా తిరుగుతూ పైకి చిమ్మేసింది. చీ వెదవగాలి, నా కాగితాలన్నీ కలిపేసింది, ఎగరగొట్టింది. ముందు ఆ తలుపు వేసేయండి అంటూ కేకలు వేశాడు రోరిచ్. అప్పటికే బయట 100 గజాల దాకా పరుగులాంటి నడకతో వెళ్ళిన నోట్విచ్ టార్చ్ లైట్ వేసి అంతా గాలించిన కాంపౌండ్ అంతా కూడా మనిషంత ఎత్తు పెరిగినటువంటి రెల్లు గడ్డి తప్ప ఎవరూ లేరు. లైట్ వేసి చూస్తే గడ్డిపైన జరజరా పాకిపోతున్న నల్లటి త్రాచుపాములు. లైట్లు వేసి చూస్తే గట్టిపైన జరజరా పాగిపోతున్నటువంటి నల్లటి త్రాచుపాములంట బుసబుసమనే శబ్దంతో ఆవిరి పొగలు కక్కుతున్న ప్రెషర్ కుక్కర్లా బుస్సుమనే శబ్దం చేస్తూ పరిగెత్తినట్లు. దాంతో విసుగ్గాను కొంచెం భయంగాను వెనక్కి పరిగెత్తాడు. చివరికి చేసేది లేక అందరం వెనక్కి తిరిగి గదిలోకి పోయి పడుకున్నాం. అలా 1 గంట గడిచిందో లేదో మళ్ళీ పెద్ద చెప్పుడుతో టక్ టక్ మని మళ్ళీ శబ్దం. ఈసారి స్వయంగా నికోలన్ రోరిచ్ తన తుపాకీ భుజాన తగిలించుకొని పరిగెత్తాడు. ఎవరైనా మనల్ని భయపెట్టడానికో లేదా దోపిడీ చేయడానికో కొండజాతి దోపిడీగాండ్రేమో అన్న సందేహంతో. కానీ మళ్ళీ అదే తీరు. కనుచూపు మేర దూరంలో చూస్తే ఎవరూ కనిపించలేదు. ఈసారి విరిగిపోయిన చెక్క తలుపులు బాత్రూమ్ గుమ్మానివి అటు ఇటు గాలికి దబదబా కొట్టుకుంటున్నాయి. బహుశా ఇదే చప్పుడు మనం ఎవరో తలుపు తెట్టిన చప్పుడు అనుకుని ఉంటాం. బంగారం లాంటి నిద్ర పాడు చేసింది అనుకుంటూ ఇంటి ఆవరణ బయట ఉన్న బాత్రూమ్ తలుపులు బిగించాలని లాగి తలుపేసేలోగా ఆ 2 తలుపులు ఊడిపోయి చెక్కలు చేతిలోకి వచ్చాయి. ఒక్క క్షణం గుండె జల్లుమన్నట్లయింది ఆ పాడుబడి ఉన్న బంగళాలో పరిస్థితికి. హిహిహి అని ఎవరో నవ్వినట్లు, గేలి చేసినట్లు, వెక్కిరించినట్లు గాలిలోంచి వినిపించాయి. చుట్టూరా ఎవరో బోట్లతో పరిగెత్తిన శబ్దం, నేల మీద పరిచి ఉన్న బండల మీద ఎవరో పరిగెడుతున్నట్లుగా వస్తున్న శబ్దం విని మళ్ళీ 2 సాహస బృందం సభ్యులం వెంటబడ్డాం. మళ్ళీ 10 క్షణాల్లో 20 సెకండ్లో నిశ్శబ్దం. దూరంగా కీచురాళ్ల వలె, సుడిగాలి వలె ఎవరో ఏడుస్తున్నట్టు గీమనే గొంతుతో గలగలలాడే అందెల పెట్టీల పాదాలతో పరిగెత్తిన గల్లుగల్లుమనే సవడి. ఈసారి అందరం భయంతో కొయ్యబారిపోయాం. ఇదేమిటి, ఇక్కడెవరో స్త్రీలు కాళ్లకు వెండి నగలు, అందెలు, పట్టాలు, మొవ్వలో ధరించి వెళ్తున్నట్లుగా లేదు? అవును, దాని వెనుక పట్టు చీరలు కట్టుకొని ఎవరో వడివడిగా నడిచిపోతున్నట్లు
బరబరా చీరల సవడి అదిగో వినండి అంటుంటే అందరికీ స్పష్టంగా ఓ 25 మంది స్త్రీలు పట్టు చీరలు కట్టుకొని దొడ్డి అంతటా తిరిగేస్తున్నట్లుగా మనుషులైతే ఎవరూ కనబట్టలేదు కానీ అందులో పెట్టెల శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విధంగా ఈసారి అందరూ కలిసి లేచాం గుంపుగా. ఈ వింతలు విచిత్రాలు ఏమిటో పరిశోధించాలి అని. ఎవరో ఇక్కడ ఈ పాత బంగళాలో దాక్కుని ఉండి మనల్ని వేధించాలనో లేక భయపెట్టాలనో ఈ పరుగుల సవ్వడి చప్పుడులు, ఈ వికవికలు పకపకలు, ఇలా ఈదురుగాలిలా గుక్కపెట్టి ఏడ్చిన సవ్వడి చేస్తున్నారు అంటూ ఆ శబ్దం వచ్చిన వెంటనే తుపాకీ అట్టే గురిపెట్టి సుడిగాలిలో పరిగెత్తాడు చార్లెస్ బెల్ మహాశయుడే స్వయంగా. ఆయన వెనక మరిద్దరు దట్టించిన తుపాకులు వెంట తీసుకొని అనుసరించాం. ఆ శబ్దం అలా అలా దూరంగా పోయి ఎత్తుగా పెరిగిన ఓ గడ్డి పొదలో దూరి మాయమయ్యింది. టార్చ్ లైట్ వెలుగులో తుపాకీ గుట్టంతో గడ్డి వంచి చూస్తే అడుగున ఓ ఎత్తైన సమాధి, దానిపైన క్రాస్ వంటి త్రిశూలంలా ఉన్నటువంటి గుర్తు. దాంతో నికోలస్ తన టార్చ్ లైట్ సహాయంతో ఆ సమాధిపై ఉన్న రాతి పలక మీద ఉన్న శాసనం లాంటి అక్షరాలను చదివాడు. ఇదేదో 500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ నివసించిన మహారాజు యశోధవల చక్రవర్తికి చెందిన మహారాణులు, అంతఃపుర స్త్రీలు, దాసీజనం అంతా కలిసి స్వయంగా అగ్నికి ఆహుతి అయిపోయిన వివరాలు. అక్కడంతా కూడా 500 సంవత్సరాలకు పూర్వం నివసించినటువంటి మహారాజు యశోధవల చక్రవర్తికి చెందినటువంటి మహారాణులు, ఇంకా అంతఃపురంలోని స్త్రీలు, దాసీజనులు అంతా కలిపి స్వయంగా అగ్నికి ఆహుతైపోయిన వివరాలు ఉన్నాయంట అక్కడ. కార్తీక శుద్ధ పౌర్ణమి, విక్రమ శకం 1895 సంవత్సరం అని పంచాంగపు లెక్కలతో సహా తిథి, వారం, నక్షత్రం, ఆనాడు ఆహుతైన వారి వివరాలు వ్రాసి ఉన్నాయంట అక్కడ. దాన్ని చదివి నేను చెప్పలేదా లండన్ సమీపంలో డోర్ వద్ద జరిగిన దాని గురించి? లండన్ సమీపంలో డోవర్ వద్ద జరిగిన కథ గురించి? మరణించిన రాజుల సమాధుల వద్ద ఇలా ప్రేతాత్మలు, పిశాచులు ఇంకా ఇప్పటికీ అందరినీ భయభ్రాంతులను చేస్తున్నాయి. సరిగ్గా ఇవి కూడా అలాంటివే. ఎందుకైనా మంచిది మనం ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి పోవడమే మేలు అని చెప్పేసి చెప్తాడు అతను రోరిచ్. కానీ ఇంత రాత్రి ఎలా? కనీసం మనం తెల్లవారేదాకా కాస్త టెస్ట్ తీసుకొని పోదాం అందరం కలిసి అన్నాడు భారతీయ సైంటిస్ట్ అయినటువంటి మేఘనాథ్ సాహా. అయ్యా, నీకు ఈ విషయాలు కొత్త, బహుశా నమ్మకం కూడా లేకపోవచ్చు. కానీ ఇలాంటి దయ్యాల కొంపలో ఉంటే ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఇలాంటి కొంపల్లో ఇంతకుముందు జీవించిన మనుషులను బలవంతంగా రక్షించేవారు లేక దారుణంగా హత్య చేయించితే అలా చచ్చిపోయిన వారి ఆత్మలు కక్షతోనూ ప్రతీకారం కోసం ఇంకా ఘోషిస్తూ ఉంటాయి. వారి ఎముకలు భూమి అడుగున నేలలో పాతి ఉన్నంత వరకు కూడా అవి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిపోలేవు. పైగా మనుషుల్లాగే మనలా వాటికి విపరీతమైన ఆకలి, దాహం, పిచ్చి కోపం, కక్ష కలిగి ఉంటాయి. ఇంగ్లాండ్ డోవర్ రాజభవనంలో 500 ఏళ్ల నాటి ఇంగ్లీష్ జమీందారుల శవాలు సమాధుల్లోంచి ఇలాగే లేచి ఇప్పటికీ తిరుగుతూనే ఉంటాయి. వాటిని పరిశోధించాలని వెళ్ళి ఆ రాత్రి అక్కడ రెస్ట్గా పడుకొని నిద్రించిన వాళ్ళు మర్నాడు ఉదయమే నౌకర్లు వెళ్ళి వేడివేడి టీ తీసుకొని వెళ్ళి వారిని లేపడానికి చూస్తే దుప్పటి అడుగున వారి ఎముకలు మాత్రమే లభించాయి అన్నాడు చార్లెస్ బెల్. నుదుట పెట్టిన చెమట చుక్కలు తుడుచుకొని తన పైపును మెల్లి వెలిగించుకుంటూ అలా చెప్పుకుంటూ కూడా ఈ చార్లెస్ బెల్ చెప్తుందన్నమాట. అక్కడ ఇంగ్లాండ్లోనూ కూడా ఇలాగే జరిగిందని చెప్పేసి అనేసి. బాబాయ్, మీరు మా రక్తం గడ్డగట్టి విషయాలు చెబుతున్నారే, మా గుండెల్ని భయంతో పిండేస్తున్నారు అన్నాడు. ఎందుకంత భయం? ఒకప్పుడు వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళేమీ పెద్ద పులులు కానీ, విషసర్పాలు కానీ, కరిచే పాములు కానీ కారు అన్నాడు పాటియాల యువరాజు బహుశా తమ అంతఃపురంలో రాణి సాహేబులను తలుచుకుంటూ. హడావడిగా తన పైపును తిరిగి వెలిగించుకుంటూ టోపీని కళ్ళ మీదకు లాక్కొని లేచాడు చార్లెస్ బెల్. బ్రదర్, మనం తక్షణం ఈ బంగళాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ చుట్టూ ఉన్నదంతా శ్మశానం. వీళ్ళంతా స్పిరిట్స్ గోడ్స్ మాట అంటామే, ప్రేతాత్మ లాంటి మాట, అంటే భూతాలు. మనం దాటి వచ్చిన ముందరి ఆవరణలోని విశాలమైన గోతులు, సమాధులైనటువంటి గోరీలు ఎరక్కుపోయి దూరం కదా ఈ బంగ్లాల్లోకి. మీకెవరికైనా ఇలాంటి భూతాలు, పిశాచాలతో అనుభవం ఉందా?
లామాలకు, యోగులకు వీటిని పారద్రోలే మంత్రాలు తెలుస్తాయంటారు కదా, మీకేమైనా వచ్చా అంటూనే బెల్ మహాశయుడు సమాధానం కోసం వేచి చూడకుండా తన ట్రావెల్స్ని బ్యాగ్ను వీపుకి తగిలించుకొని ఆరిపోయిన పైపును మళ్ళీ చేతితో పట్టుకొని పరుగులాంటి నడకతో బయటికి దారి తీశాడు చార్లెస్ బెల్. దాంతో ఒక దెబ్బతో అందరూ లేచి నిలబడ్డారు. మనం ఈ ప్రదేశాన్ని తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఎంత రాత్రి అయినా సరే. తెల్లారేదాకా ఇక్కడే ఉండి ఈ బంగ్లాలో మన ఎముకలు కనబడే వరకు వేచి ఉండాలని మనం ఎవరమూ ఆశపడట్లేదు అంతే అంటూ ఒక్కొక్కరు కూడా తమ హైకింగ్ బ్యాగులను వీపును బిగించి టోపీ సర్దుకుంటూ తుపాకీలు పట్టుకొని తలుపులు వేసి బయటికి వచ్చాం. ఆ సాహస బృందం మొత్తం అంతా కూడా ఆందోళన, ఉద్రేకంతో బయట కురుస్తున్నటువంటి మంచు, జివ్వుని ఎముకలు కొరికే చలిగాలిని కూడా ఎవరూ కూడా ఇంకా లెక్క చేయలేదు. మనకు ఆ గొర్రెల కాపరి ముందే చెప్పాడు, పాపం ఇది పిశాచాల కోనబాంబు, పాపం ఇది పిశాచాల కోనబాబు అని భద్రం అంటూ అన్నాడు. మనం విన్నామా? లేదు, అనుభవించామంటూ బళ్ళు నవ్వాము అందరము. దూరాన ఓ లామాసరి ఆశ్రమం. నిర్మలమైన హిమాలయ వాతావరణంలో గాలిలో దుమ్ము, ధూళి, మరే విధమైన కాలుష్యాలు లేని కారణం చేత లోయ దాటి కొన్ని మైళ్ళ తరబడి ఏ చిన్న వస్తువు ఉన్నా సరే ఎంతో స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. ఆకాశం ముదురు నీలము, వంగపండు రంగు కలిసిన ఊదా రంగు కాంతితో మక్మల్ తెర వంటి రంగులలో మెరుస్తుంది. తెల్లగా వెన్నముద్దలా వెలుగుతున్నాడు. నీలాకాశంలో శుక్రుడు తూర్పు దిశగా, పైన నక్షత్రాలు నడినెత్తిన వజ్రాలు పారబోసినట్లు ఎంతో దగ్గరగా వెలుగుతూ కనిపిస్తున్నాయి. చలికి వాతావరణం గడగడా వణికిస్తూ రక్తాన్ని గడ్డకట్టించేస్తుంది. వెన్నులో నరాలు లోపల నుంచి చలి జివ్వున కరెంట్ షాకులాగా లాగేస్తుంది. అయినా సరే బయట వాతావరణం ప్రశాంతంగానే ఉంది. బహుశా తెల్లవారు వస్తున్నది. సమయం 3:30, 4 గంటలయ్యిందేమో అనుకుంటూ తన వాచి చూసుకున్నాడు. చీకట్లో వెలుగుతున్న రేడియం అంకెలలో టైం ఎంత చూపిస్తుందో అని సరిగ్గా తెల్లవారుజామున 3:45 గంటలయ్యింది. దూరం నుంచి కనిపించే ఆ పెద్ద దీపస్తంభం లాంటి వెలుగు ఏమిటి అన్నాడు వెలుకోవిస్కీ. నికోలస్ రోరిచ్ అతని వెనుకగా వచ్చి నిలబడి చేతులు అడ్డు పెట్టుకొని దూరంగా చూస్తూ, అదేదో టిబెటన్ లామాసరి ఆశ్రమం పైన వెలిగే శిఖరం దీపంలా ఉంది అన్నాడు. దాంతో అందరికీ ఆశలు పుంజుకున్నాయి. అప్పుడు ఇక ఉత్సాహం ఒక్కసారిగా ఉరుకులు వేసింది. పోనీ అక్కడికైనా వెళ్దామా అని. ఈ మిగతా రాత్రి అయినా ప్రశాంతంగా ఉండవచ్చు, భయంకర పిశాచాల ప్రేతాత్మల బెడద లేకుండా అనుకుంటూ. అది నిజంగా టిబెటన్ లామాసరి దీపమేనా, లేక అది కూడా ఈ పిశాచాలు దెయ్యాలు చేసేటువంటి ఇంద్రజాలం కాదు కదా అన్నాడు బెంగాలీ వృక్షశాస్త్రునైనటువంటి జగదీష్ చంద్రబోస్ వింతగా చూస్తూ. అది నిశ్చయంగా లామాసరి ఆశ్రమం పైన వెలిగే దీపమే. ఎందుకంటే అది టిబెటన్ జడలబర్రె యాక్కుల వెన్నతో చేసిన దీపారాధన. పెద్ద వెలుగుతో, స్పష్టంగా పెద్ద బంగారు రంగు కాంతితో నిలిచి వెలుగుతోంది. దాని చుట్టూ వాతావరణం కూడా నిర్మలంగా స్ఫటికంలా ఉంది. ఇది నిశ్చయంగా లామాసరి ఆశ్రమమే. లామాసరిలో ఇంత రాత్రి కూడా దీపాలు వెలిగించి ఉంచుతారా అంటూ సాహా మహాశయుడు వింతగా ప్రశ్నించాడు. ప్రతి లామాసరి ఆశ్రమంలోనూ ఒక గంట స్తంభం ఉంటుంది. దానిని మోగిస్తే చుట్టూరా 100 మైళ్ళ దూరం వినిపిస్తుంది. దూరాన ఉన్న లామాసరి ఆశ్రమాల్లో అన్నింటికీ వినిపించేలా ఆ గంట స్తంభం పైన బోర్లించిన లాంతర వంటి దీపం ఉంటుంది. అందులో కరిగించిన యాక్, బర్రెల వెన్నతో పెట్టిన దీపం ఉంటుంది. దీనినే అఖండ దీపారాధన అంటారు, లేదా లామాసరి ఆశ్రమంలో ఎర్రగా వెలిగే శిఖర దీపం అంటారు. ఇలా దీపం వెలుగుతూ ఉంటే అక్కడ లామాసరి ఆశ్రమంలో సరిగ్గా జపధ్యానములు, తపస్సు, జ్ఞానం కోసం అన్వేషణ ఉంటాయని సూచన. అంతేగాక ఈ దీపం వెలుగులో టిబెట్ ముఖ్య పట్టణం లాసాకు వెళ్లే దారి కూడా కనిపిస్తున్నది. లాసా టిబెట్కు రాజధాని. టిబెట్ను పరిపాలించిన దయా చక్రవర్తి బుద్ధదేవుడు నివసించిన పోతాలా మహల్ వంటిది అక్కడ ఉంటుంది. పోతాలా అంటే ఒక పెద్ద కోట మాత్రమే కాదు, దాదాపు 10,000 మంది ముసలి లామాలు, 90 ఏళ్లకు పైబడ్డ పెద్దలు తెల్లవారుజామునే లేచి సస్వరంగా మంత్రాలను గానం చేస్తూ ఉంటారు. అందుకని మనం ఆ దీపస్తంభం కనిపించే దిక్కుగా వెళ్ళడమే మంచిది అన్నాడు నికోలస్ రోరిచ్ లోయలోకి దిగే కాలినడకకు సిద్ధం అవుతూ.
అక్కడ ఇలాంటి భూతాలు పిశాచాలు గొడవేం ఉండదు కదా అంటాడు ఆందోళనగా పాటియాల యువరాజా. సమాధానంగా ఒక్కసారిగా పళ్ళు నవ్వారు నికోలన్ రోరిచ్, చార్లెస్ బెల్ ఇంకా హౌస్కెన్స్కి ముగ్గురు కూడా. అది అతి పవిత్రమైన యోగుల తపోభూమి అంటే లామాల ఆశ్రమం. అందులోని లామాలు గొప్ప తాంత్రికులు, మంత్రశాస్త్రంలోనూ యోగశాస్త్రంలోనూ సిద్ధహస్తులు. మీరు ఎలాంటి భూతాలను పిశాచులను లెక్క చేయరు. వీళ్ళు వాటిని సీసాల్లోనూ జాడీల్లోనూ పెట్టి బంధించి వేస్తారు. ఇంతేనా? చార్లెస్ బెల్ వింతగా పైకి చూస్తూ, మీరు శ్రీచక్రం అంటారే, అలాంటి యంత్రాలు గీతలతో వేసినవి మంత్రించి ఆ రక్షలతోనే ఇలాంటి క్షుద్రశక్తుల ఆటలు కట్టించి దిగ్బంధి చేస్తారు కూడా ఈ లామాలు. అయితే ఇంకా పోదాం పదండి ఎక్కడికి అంటూ మాట్లాడకుండా పగలబడి నవ్వారు అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.